హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం కొత్త మొక్క గురించి పరిచయం చేస్తున్నాను. ఈ కాయలు ఎవరైనా చూసుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకు ఫ్రీగా పంపిస్తాను కావాలనుకుంటే. ఫ్రెండ్స్, అయితే ఈ మొక్క దొండ ఉసిరి, ఇంకోనేముంది అది చెప్తాను లాస్ట్లో. ఇప్పుడే కానీ చెప్పినట్టయితే మీరు ఇంతవరకు చూసేసి ఆపేసి కామెంట్ చేస్తారు, లాస్ట్ వరకు చూడరు. కనుక ఈ మొక్క గురించి నెక్స్ట్ ఇంకో నేమ్ ఏది ఉందో ఆ నేమ్ గురించి కూడా చెప్తాను. అది మీరు కామెంట్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఫ్రీగా ఎవరికి కావాలనుకున్న కాయలు వాళ్ళు కంపల్సరీ పంపిస్తాను. అయితే మనం ఈ మొక్క అయితే గురించి ఈ కాయలు మనం తిన్నామంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అద్భుతమైన మొక్క ఇది. దీన్ని దొండ ఉసిరి అంటారు. అయితే ఏంటి దొండ ఉసిరి అంటున్నారు? దొండ వేరే ఉసిరి వేరే అనుకుంటున్నాం కదా, కానీ అదేనండి ప్రకృతి. ఇది మనకి అందిస్తున్న అద్భుతమైన మొక్క ఇది. అన్నింటిలో కంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. కాకపోతే మనం డైరెక్ట్గా కొంతమంది తినలేరు. మనం మామూలుగా పెద్ద ఉసిరి ఉంటుంది కదా, దానిలాగా ఊరబెట్టుకొని తింటే 2 డేస్లోనే ఇది ఊరిపోతుంది. మధ్యలోకి సకాలం కట్ చేసి మనం దీంట్లో పెట్టేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ఊరిపోద్ది ఇది. నెక్స్ట్ వచ్చి ఈ పళ్ళు అయితే చూడండి ఎలా పడిపోయి కింద రాలిపోయేవి, పళ్ళు ఎక్కువైపోయి పండిపోయి రాలిపోయేవి. ఇది పనస మొక్కలాగా మొదలనే కాస్ట్ ఉంటుంది, కాయలు గుత్తులకు కాస్ట్ ఉంటుంది. చూడండి ఎలాగున్నాయి, ఎన్ని గుత్తులకు కాయలు ఎలా ఉన్నాయి చూసారా, మొదలనే ఉంటాయి బాగా. మాది ఇది సెకండ్ ఇయర్ ఇది క్రాపు. అయితే సెకండ్ ఇయర్ బాగా వచ్చింది. ఫస్ట్ కొంచెం వచ్చేవి, జస్ట్ ఏవో ఒక 20-30 కాయలు వచ్చేవి. ఇప్పుడు సెకండ్ ఇయర్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చేవి. ఈ మొక్కలు అయితే నేను కడివి నుండి తెచ్చాను. నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి, అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఎందుకంటే బయట కొనేది మీకు తెలిసే ఉంటుంది, బయట కొనే మొక్కలు కొంచెం కెమికల్ కొట్టేసి ఆ పండులోని నాణ్యత లేకపోవడం, తినడానికి కొంచెం టేస్ట్ రాకపోవడం అలా ఉంటుంది. మనం ఓన్లీ ఆర్గానిక్ వేలో పేడగత్తం వేసి పెంచుతున్నాము కనుక మనం సొంతగా పెంచుకొని మనం తినేది ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అది ఈసారి కొన్ని మొక్కలు లేవు, అవి కూడా కడిమి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను. మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది కావాలంటున్నారు. ఏ మొక్కలు కావాలో కామెంట్ చేసినట్టయితే నాకు దీంట్లో గుర్తుంటుంది కదా, మళ్ళీ మర్చిపోతున్నాను, మధ్యలో చెప్తున్నారు కానీ నాకు గుర్తుండదు. అదే ఇక్కడ కామెంట్ చేశాను అనుకో, కామెంట్ చేసినట్టయితే ఆ మొక్కలు నేను వెళ్ళేటప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ చూసానంటే ఎవరెవరికి ఏ మొక్కలు కావాలన్నారో అవి నేను తీసుకొస్తాను. నా ఫామ్లో నేను అప్పుడు తెచ్చి పెడతాను, మీరు కావాలంటే అప్పుడు పట్టుకెళ్ళవచ్చు. అన్ని మొక్కలు ఉన్నాయి, కొన్ని లేవు కనుక నేను కంపల్సరీ మీకు ఏవేవి కావాలని మీరు కామెంట్ చేసినట్టయితే నేను కంపల్సరీ మీకు తెస్తాను. నెక్స్ట్ ఇంకో నేమ్ ఏదో చెప్పాను కదా, అది బిలంబయ్య అంటారు. మన ఆంధ్ర రాష్ట్రాల్లోని దొండుసిరి అంటే తెలుస్తుంది. మమ్మల్ని మన ఇండియాలోకి వెళ్ళి దొండుసిరి అంటే తెలియదు కదా వాళ్ళకి. బిలంబయ్య అనేసి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వస్తుంది ఈ మొక్క. మీరు కామెంట్ చేసినప్పుడు బిలంబయ్య అని కామెంట్ చేసినట్టయితే మీకు కంపల్సరీ ఫ్రీగా ఈ ఫ్రూట్ అనేది పంపిస్తాను. అలాగే మా సైట్లో చూడండి, ఇంకా ఉన్ని మొక్కలు అన్నీ ఉన్నాయి. రేగు అన్ని మొక్కలు ఆల్ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని ఏవో మిస్ అయ్యేవి, కొన్ని పురుగు పట్టి చనిపోవడం అలాగా, అవి కూడా ఈసారి తీసుకొచ్చి వేస్తాను. ఇది మా ప్రవీణ్ ఆక్వాకల్చర్ గంటలాం ఫామ్. ఇది ఆ ఫామ్లోని ఈ మొక్కలు ఇవన్నీను. అయితే ఇప్పుడు ఈ మొక్క అయితే మీరు చూసుంటారు చాలామంది. ఈ దానిమ్మ అయితే అందరు చూసే ఉంటారు, కానీ నేను ఈ దొండ ఉసిరి గురించి చెప్తున్నాను కదా, అదైతే ఎవరు చూసి ఉండరు. అందుకే ఇది పెడుతున్నాను.